క్లీన్ అయిపోయినాకన్నా పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇచ్చారా? స్టమక్ మీద 7వ నెల 6వ నెల బేబీని కొడితే నీకు అక్కడ బ్లడ్ వచ్చేసి సివియర్ గా హాస్పిటల్లో జాయిన్ అయ్యో, బతుకుతావో లేదో తెలియదు. మీ అమ్మా నాన్న కంప్లైంట్ ఇచ్చారా? లేదు మ్యామ్, డిఎన్సీ చేసిర్రు మ్యామ్. డిఎన్సీ చేయగానే బేబీ హ్యాండ్స్ అన్ని వదిలేసిర్రు మ్యామ్ లోపలనే. లోపలనే సివియర్ అయినా మ్యామ్. వీళ్ళకంతా తోచలేదు, సివియర్ అయినా చాలా. అసలు లేస్తలేను, కూర్చున్నా, చాలా అన్కాన్షియస్ అయిపోతే. హన్మకొండలో అయింది సార్. సైన్ చేసావు డిఎన్సీ పేపర్? లేదు సార్, నేను అన్కాన్షియస్ లోనే ఉన్నాను, నాకు తెలియదు సార్. నీ తరపున వాళ్ళు ఎవరు కూడా సైన్ చేయలే, ఆయన చేసిపోయిండు. తీసుకొచ్చాడు సార్, ప్రైవేట్ హాస్పిటల్లో చూపించారు సార్ అమ్మ వాళ్ళు. పాపకి లోపల స్కాన్ చేయించిన అనిత హాస్పిటల్లోనే చూపించాం మ్యామ్. ఇక్కడ ఉప్పల్లో వచ్చి హైదరాబాద్ కి తీసుకొచ్చి చూపిస్తే స్కాన్ రాసింది మ్యామ్. విజయ డయాగ్నోస్టిక్ లో చేయించినాము. బాగా సీరియస్ ఉందమ్మా, సివియర్ గా. ఆమెకు అర్జెంట్ గా మళ్ళీ ఓపెన్ చేసి ఆమె లోపలంతా క్లీన్ చేయకపోతే అమ్మాయి చచ్చిపోతుంది అన్నారు మ్యామ్. చచ్చిపోతుంది అనేసరికి అమ్మ వాళ్ళు ప్రైవేట్ హాస్పిటల్లో అడ్మిట్ చేసిర్రు మ్యామ్. ఎక్కడైనా కంప్లైంట్ ఇచ్చారా? అంతకుముందు ఇలా అబార్షన్ జరిగింది, ఇలా సివియర్ గా జరిగింది, సగం వదిలేశారు, స్టమక్ లో ఇన్ఫెక్షన్ వచ్చింది అని చెప్పారు సార్ వీళ్ళు. నీకు ఏమైందమ్మా అన్నాడు సార్. నేను స్ప్రో తప్పి పడిపోతే ఒక హాస్పిటల్లో అడ్మిట్ చేసిర్రు సార్. మా ఆయన కొట్టాడు అని కొట్టాడని చెప్పాను మ్యామ్. కొట్టాడు, స్ప్రో తప్పి పడిపోతే ఆయన తీసుకెళ్ళి ఆయన స్టమక్ మీద కొట్టాడని చెప్పావా, నిన్ను కొట్టాడని చెప్పి? కడుపు మీదనే కొట్టాడని అన్నా కూడా ఎవ్వరు కంప్లైంట్ ఇవ్వాల? తెలియదు మ్యామ్. డాక్టర్స్ కంప్లైంట్ ఇవ్వాలా, మీ పేరెంట్స్ కంప్లైంట్ ఇవ్వాలా? ఇదంతా క్లియర్ అయినాక నువ్వు కంప్లైంట్ ఇవ్వాలా? పంచాయతీలో పెడుతున్నారు మ్యామ్ వీళ్ళు. కంప్లైంట్ వరకు పోతే నీకు విడాకులు ఇచ్చేస్తారు, పెడుతున్నారు మ్యామ్. పెట్రోల్ పోసినప్పుడు కంప్లైంట్ ఇవ్వాలా? 6వ నెల ప్రెగ్నెన్సీ మీద కొడి అబార్షన్ అయ్యి అంత సివియర్ అయితే కంప్లైంట్ ఇవ్వాలా? అంటే నువ్వు పోయినా పర్వాలా మీ ఇంట్లో వాళ్ళకి? 8 days ఐసీయూలో ఉంచిర్రు మ్యామ్. ఉంచినాక ఇంటికి తీసుకొచ్చారు. తీసుకొచ్చినాక పిలిపించాం మళ్ళీ. ఇంకా వాళ్ళ అమ్మోళ్ళకి అందరికి పిలిపించి పంచాయతీ పెద్దగా రాసి ఇంకా అప్పుడు పేపర్స్ రాసుకున్నారు. నా బిడ్డకి ఏమైనా అయితే వీళ్ళు అప్పుడే టుబెక్టమీ. ఇంకా నేను చచ్చిపోయిన తర్వాత రాసుకోలే పేపర్. అలా రాసుకుని ఎంత కాలం అయింది? అలా 21లో రాసుకున్నారు మ్యామ్. 21లో. నిన్ను వద్దు అనుకునే వ్యక్తులు నిన్ను వదిలించుకోవడం చాలా ఈజీ. మళ్ళీ నిన్ను తీసుకెళ్ళి వాళ్ళు ఈ అగ్రిమెంట్లో రాయాల్సిన అవసరం ఏంటి? అగ్రిమెంట్లో ఇందా నుంచి నేను 2 సార్లు అడిగితే లాస్ట్లో చెప్తాను మేడం, లాస్ట్లో రాశారు మేడం అంటున్నావు. నేను అడుగుతున్నవి ఏంటంటే, మీ ఆయనకి వదినికి అక్రమ సంబంధం ఉందని ఒప్పుకొని ఇక నుంచి అలా ఉండదు అని రాశాడా? పెట్రోల్ ఇంక నుంచి పొయ్యమని రాశారా? స్టమక్ మీద నేనే కొట్టాను, ఇక నుంచి నా భార్యను బాగా చూసుకుంటానని రాశాడా? వీళ్ళు పెద్ద మనుషులు మ్యామ్. ఊరు నుంచి కొందరు వస్తారు మ్యామ్. వీళ్ళది ప్రాపర్ పుట్టగూడెం మ్యామ్, రాజపేట మండలం మ్యామ్, యాదగిరి డిస్ట్రిక్ట్ మ్యామ్. అక్కడ నుంచి కొందరు వస్తారు. అయితే దీంట్లో ముఖ్య పాత్ర వహించేది వాళ్ళ అన్న మ్యామ్, రమేష్ అని. కాబట్టి అందులో ఇక నుంచి నా భార్యను బాగా చూసుకుంటాననే ఉంది తప్ప ఈ ఫస్ట్ నువ్వు చెప్తున్న క్రైమ్ సీన్స్ ఏవి ఇక నుంచి చెయ్యను, చేసింది ఇంకా తప్పు, క్షమించండి అని ఎక్కడా లేదు. నా ద్వారా తప్పు అయిపోయింది, ఇక్కడ నుంచి నా భార్యను బాగా చూసుకుంటాను, నా భార్యను బాగా చూసుకుంటాను. నా ద్వారా తప్పు అయిపోయింది అని ఆయన రాయడం నీ దృష్టిలో ఏంటంటే ఇక నుంచి పెట్రోల్ పోయిను అని ఒప్పేసుకున్నట్లు నీ దృష్టిలో? ఓకే అమ్మా, అట్లా అనుకున్నాను. ఇంకా అట్లనే ఇక ఇట్లా అయింది కదా మ్యామ్ అబార్షన్. తర్వాత రాసుకొని వెళ్ళినాక హోలీ రోజు మ్యామ్, ఇంకా లాస్ట్ నాకు ఇంట్లో హోలీ రోజు బాగా తాగేసి వచ్చిండు మ్యామ్. తాగేసి వచ్చి ఈవినింగ్. ఎన్ని రోజులు రాసుకున్నాక? ఎన్ని రోజులకి? నవంబర్లో రాసుకున్నట్టున్నాం మ్యామ్. మార్చిలో హోలీ వచ్చింది మ్యామ్. ఆ 4 నెలలు బాగోలే. ఓ 4 నెలల తర్వాత ఈ దుకాణం 2022లోనే 21లోనే ఉన్నావా? 22లో అనుకుంటాను. అప్పుడు వచ్చిండు మ్యామ్. వచ్చేసి బాగా తాగొచ్చి, ఇగో నీకు ఇప్పుడు పిల్లలు కాకుండా ఆపరేషన్ అయింది, నీకు కొడుకులు పుట్టరు కాబట్టి మా అమ్మ వాళ్ళందరూ నన్ను పెళ్లి చేసుకోమంటున్నారు, నేను పెళ్లి చేసుకోవాలి, నువ్వు సైన్ చేయి. నేను పెళ్లి చేసుకోవాలంటే పిల్లని ఎవరు ఇయ్యరు, నువ్వు సైన్ చేసేస్తే నేను పెళ్లి చేసుకుంటాను అన్నాడు మ్యామ్. నేను చేయనంటే ఇంకా రాత్రి అంతా కొట్టిండు మ్యామ్. కొట్టితే నేను లేచిన మ్యామ్. ఇంకా పొద్దున తను డ్యూటీకి వెళ్ళిపోయిండు. నైట్ అంతా తాగినప్పుడు కొట్టిండు. పొద్దున్న లేచి డ్యూటీకి వెళ్ళిపోయాడు మ్యామ్. లేచి నేను ఇంకా బయలుదేరుతా అన్నపి ఆ రోజు డిసైడ్ అయినా మ్యామ్. ఫస్ట్ టైం నా లైఫ్లో ఎప్పుడు అనుకోలే మ్యామ్ పోలీస్ స్టేషన్కి వెళ్దామని. ఆ రోజు నిర్ణయం తీసుకున్నా మ్యామ్. ఇదంతా కోరికేసిండు. అదెందుకమ్మా అప్పుడు డెసిషన్ తీసుకోవడం? ఏ ఊరే వేసేసినాక డెసిషన్ తీసుకోవాల్సింది మ్యామ్. పిల్లలు ఉన్నారు కదా, అప్పుడైనా ఎందుకు వెళ్ళావు మరి? ఇప్పుడు 6వసారి నువ్వు చెప్తున్న పంచాయతీ. 6 సార్లు నేను చంపడానికి ప్రయత్నించినా నువ్వు ఇంకా పిల్లలు, సొసైటీ, భర్త, కాపురం, డైవర్స్. వీళ్ళు ఏమనంటే అమ్మ నాన్న పరువు తీయకమ్మ ఉన్న ఒక్కదాని. ఇప్పుడు పోయినా పర్లేదా?
ఇప్పుడు పోయినా పర్లేదా? ఇప్పుడు పోలీస్ స్టేషన్కి వెళ్ళావు? ఈ పరువు పెళ్లి ఈ 2 పదాలు తప్ప వాళ్ళు వాడుతూనే ఉన్నారు. 14 సంవత్సరాలప్పుడు నమ్మావు, 18 సంవత్సరాలప్పుడు నమ్మావు, 22 సంవత్సరాలు, ఇప్పుడు 24 సంవత్సరాలప్పుడు కూడా నువ్వు అదే పాట పాడుతావు. సరే అమ్మా, పోలీస్ స్టేషన్కి వెళ్తే ఏమైంది? వెళ్ళి కంప్లైంట్ ఇచ్చాను మ్యామ్. కంప్లైంట్ ఇచ్చి సార్ నన్ను బాగా హరాస్ చేస్తున్నాడని ఫస్ట్ నుంచి జరిగిన మ్యాటర్ మొత్తం రాస్తాను మ్యామ్ కంప్లైంట్ లో. అలా అవేమి తీసుకొని ఉండరే? అవేమన్నా తీసుకున్నారా కన్సిడరేషన్ లో? కంప్లైంట్ ఇయ్యగానే మేడం పోలీస్ వాళ్ళు ఏం చేశారంటే అక్కడ లీడర్ నుంచి వాళ్ళు కాల్ చేపించారు. పోలీస్ వాళ్ళకి లీడర్ వాళ్ళు వస్తారు మ్యామ్, బయట పిలుస్తారు, పంచాయత్ అంటారు. నేను రాను, నాకు ఏదైనా కంప్లైంట్ చేస్తా. లీడర్ వాళ్ళు వస్తారు, ప్రతిసారి బయటికి రా అమ్మ మాట్లాడుకుందాం అంటారు. వాళ్ళు ఏం మాట్లాడారు మీతో? 4-5 సార్లు వచ్చారు మ్యామ్. వచ్చినాక నేను వెళ్ళను, నాకు వద్దు, ఇంకా నాకు విసుగు వచ్చేసింది. ఎన్ని రోజులు నాకు ఈ బాధ, నేను తట్టుకోలేకపోతున్నా. నేను చంపేయండి మీరే, ఏంది నాకు ఈ టార్చర్? మీకు కూడా బిడ్డలు ఉన్నారు, ఈ పరిస్థితి వస్తే ఒప్పుకుంటారంటే మా బిడ్డల వరకు పోకు నువ్వు అంటారు సార్. మా బిడ్డల వరకు పోకు, నీది చక్కగా లేనప్పుడు మా బిడ్డల వరకు ఎందుకు వస్తావు అంటారు. ఇంకా అప్పుడు వచ్చి ఎటువంటి కేసు ఫైల్ అవ్వలే, ఎటువంటి కంప్లైంట్ ఫైల్ అవ్వలే. అప్పుడు అవ్వలే సార్. అప్పుడు లీడర్ వచ్చిండు సార్ అక్కడ లోకల్ సర్పంచ్ అంట. వచ్చి బిడ్డ నువ్వు నాకు బిడ్డ లాంటి దానివి, ఈ పరువు తీసుకున్నాడు ఎందుకు? మన దాంట్లో ఎవ్వరు పోలీస్ స్టేషన్లకు పోలే, వాడిని మేము తంతాం, నీకు ఏం కావాలో నీకు న్యాయం చేస్తాం, ఒక్కసారికి మాట. నీకే న్యాయం కావాలి? నేనేమన్నా అంటే నన్ను ఇంత టార్చర్ చేస్తాడు, పెళ్ళి అంటాడు, అత్తమ్మ కొడుతుంది, బావ కొడతాడు, యారాలు కొడతా. ఇదంతా ఎందుకు? నాకేం వద్దు, మీకు తోచిన న్యాయం చేయండి, నాకు ఇదంతా టార్చర్ భరించలేదు. టార్చర్ వద్దు అంటే నీకు విడాకులు ఇప్పించేసి పిల్లలకి నీకు ఏదైనా న్యాయం చేస్తే నేను సరిపోతుంది. విడాకులు ఇవ్వమని చెప్పలేదు మ్యామ్. బయట అయినా వేరే ఎక్కడైనా దూరంగా కాపురం పెట్టించి ఆయన మార్చి నాకు ఇవ్వండి అంటున్నా అని అడిగాను మ్యామ్. అయితే పంచాయతీకని పిలిచాడు మ్యామ్. పంచాయతీకి మేము ఎవరిని పిలవలే, ఈయన రూప్ సింగ్ అని ఆయననే అందరిని పిలిచిండు. వాళ్ళోళ్ళే అందరు వచ్చిర్రు మ్యామ్. పంచాయతీలో నేను, అమ్మ, తమ్ముడు, నాన్న నలుగురమే ఉన్నాం మ్యామ్, 2 పిల్లలు. పంచాయతీలో అడిగిరు నీకు ఏమైందమ్మా అంటే నన్ను సో అని చెప్తున్నా సార్. చెప్తుండగానే వచ్చి మా ఆయన కడుపులో తంతే అంత దూరంలో పోయి పడ్డా. ఏది పెద్ద మనుషుల పంచాయతీ? పెద్ద మనుషుల పంచాయతీలో. అప్పటికి పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఉంది, కంప్లైంట్ ఉంది. ఇక తమ్ముడు ఆపడానికి వస్తే ఇదంతా పగిలిపోయింది సార్. ఫోటోలు ఉన్నాయి, చూపిస్తాను మీకు. ఇదంతా పగిలిపోయింది, నాకు ఇదంతా పగిలిపోయింది, ఇదంతా కట్ అయిపోయింది. అంత కొడుతుంటే వాళ్ళ తరపున వచ్చిన 20-30 మంది పెద్ద మనుషులు ఎవ్వరు ఆపట్లేదు మ్యామ్. మీ సైడ్ ఎందుకమ్మా ప్రతిసారి ఇంకెవరు రారా? అంటే ఊరు నుంచి రావాలి సార్, రావాలంటే వీళ్ళేమో మా పరువు కొట్టుకున్న పెద్ద మనుషుల పంచాయతీ ఎక్కడ జరిగిందమ్మా? పోలీస్ స్టేషన్ దగ్గరలోనే ఇంటి దగ్గరకు వచ్చిర్రు మ్యామ్. వీళ్ళు మా అమ్మ వాళ్ళు కిరాయి కొండ కాడికి వచ్చిర్రు, పంచాయతీ చేసిర్రు. తమ్ముడిని ఎత్తి పల్ల కొట్టగానే నేను పోలీసు వాళ్ళకి కాల్ చేసిన మ్యామ్. సార్ నేను పంచాయతీకి రానంటే మీరు నన్ను ఒప్పించి బలవంతంగా పంచాయతీకి పంపిర్రు. ఇప్పుడు నా పరిస్థితి ఏంది సార్? మా తమ్ముడిని ఎత్తి అంతా పలిగిపోయింది, నాన్నెత్తి పలిగిపోయింది, మా అయ్య మొక్క మొత్తం ఇదంతా పగిలిపోయింది, మొత్తం రక్తాలు మడుగులలో ఉన్నాము. అమ్మకు మొత్తం బట్టలు గుంజేసిర్రు, బట్టలు ఒంటి మీద. ఏంది సార్ మా పరిస్థితి అంటే? ఏమైంది కేసు? వాళ్ళు వచ్చారు మేడం, వచ్చి ఫోటోలు తీసుకున్నారు. అప్పటికి వీళ్ళందరూ పారిపోయారు. వచ్చి పంచాయతీ పెద్ద 2-3 ఉన్నారు. అయితే పోలీసు వాళ్ళు రాగానే నేను ఇంకా తిట్టిన, ఉన్న ఒక్క తమ్ముడు నాకు. ఎమ్మెల్సీ పంపించారా? వాళ్ళు పంపకన్నా ముందే నేను తీసుకెళ్ళిపోయినా మ్యామ్. తమ్ముడికి అన్కాన్షియస్ అయిపోయింది మ్యామ్. హాస్పిటల్కి పోయినా, ట్రీట్మెంట్ ఇప్పించి డైరెక్ట్ పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఇంకా తమ్ముడితో ఎప్పుడైనా కేసు బుక్ అయింది మ్యామ్. అప్పుడు ఏం సెక్షన్స్ పెట్టారమ్మా? 324 508 ఏమో పెట్టారు మ్యామ్. 34 IPC అని పెట్టారా? తెలియదు మ్యామ్, ఉన్నాయి మ్యామ్. 498 పెట్టారా? అది లేదు, తర్వాత పెట్టారు మ్యామ్. మళ్ళీ తర్వాత వేరే కేసా? 2 కలిపేసి? లేదు మ్యామ్, వేరే కేసు పెట్టారు మ్యామ్. ఇది అయిపోయిన తర్వాత ఇంకా ఇట్లా కేసులు పెట్టేసినాం కదా మ్యామ్. వచ్చి కేసు పెట్టినాక తమ్ముడికి చాలా సీరియస్ అయింది. ఇక ట్రీట్మెంట్ ఇప్పించుకుంటే ఇంట్లోనే ఉన్నాం మేము. ఇంటికాడికి వచ్చి రోజు రాళ్ళు ఇసురుతున్నారు మ్యామ్. కిరాయికుండే వాళ్ళేమో కాల్ చేయండి మీరు, మా ఇంటి ముందు ఇదేంది గొడవ అని అమ్మ వాళ్ళని రోజు విసిగిస్తున్నాను. మీరు పంచాయతీ అని చెప్పి మా ఇంటి మీదకి తెస్తున్నారు అందరూ, మీరు కాల్ చేయండి, మాకు అవసరం లేదంటే మళ్ళీ పోయి కేసు పెట్టినాం మ్యామ్.
ఇట్లా ఇంటి మీదకి వచ్చి రోజు రాళ్ళేస్తుండు సార్. మా పరిస్థితి ఏంది, చంపుతా అంటుండు నన్ను చంపేసినాక పిల్లలు అన్యాయం అయిపోతారు, మీకు కాలు మొక్కుతుంది సార్ అని ఏది ఎస్ఐది అందరు కాలు మొక్కిన మాకు ఇక్కడ ఎవరు దిక్కు లేరు, మీరైనా కొంచెం హెల్ప్ చేయండి సార్, వాళ్ళ ఇంటి వరకు రాకుండా నేను చూడండి అని చెప్పి అయినా వినలేదు మ్యామ్. అయితే లాస్ట్కి హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK Law 1 Year Masters. UK Law 1 Year Masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.